హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాము. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్, కాజల్, నవదీప్ నటించిన ఆర్య 2 మూవీ రిలీజ్ అదర్కొట్టింది. ఓవరాల్ గా దాదాపు 8 crores కలెక్షన్లను సాధించింది. అలాగే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 64 lakhs కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన చిత్రాల్లో ఇదే ఆల్ టైమ్ రికార్డ్ అని సినీ వర్గాలు చెప్తున్నాయి. టాలీవుడ్ లో ఒకప్పుడు కుటుంబ కథ చిత్రాల్లో అలరించిన హీరో జగపతి బాబు గారు సెకండ్ ఇన్నింగ్స్ లో విభిన్న పాత్రలతో అలరిస్తున్నారు. తాజాగా ఆయన సామాన్యుల రోడ్ పై తిరిగారు. నా ప్రయాణం బ్లాక్ అండ్ వైట్ లోకి అని మీకు తెలియజేస్తున్నాను అని వీడియోని పోస్ట్ చేశారు. ఆయనని ఎవరు గుర్తుపట్టకపోవడం నోటీసబుల్. కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సినిమా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఈ రోజు రాత్రి 7:59 ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు మూవీ టీం ప్రకటించింది. ప్రదీప్ చిల్కూరి దర్శకత్వం తెరకెక్కిన ఈ చిత్రంలో విజయశాంతి చాలా కాలం తర్వాత పోలీస్ పాత్రలో కనిపించడం విశేషం. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB 29 పై అభిమానులు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు 2027 లో విడుదల చేస్తున్నట్లు తెలుస్తుంది. మార్చ్ 25 లేదా 27 రిలీజ్ చేస్తారని టాక్. దేవరా సినిమా ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ను మేకర్స్ విడుదల చేశారు. అనిరుద్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవడంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో OST ని ఎప్పుడు రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.